Guys, namaste. Welcome back to my new vlog. How are you all? I'm Naveen Golden Boy, and we are here with the China Rocky Varun, and we are here at badminton court, and so and they are shouting for out and not out. It happens. So, and what's happening now is these people are playing and I'm just watching, and there you can see that that guy Chintu and that patient Rohit, they are getting ready, and that Chapri fellow always do like this. So I am here with we are decent, very decent. We are very decent, so that's why we are just simply sitting here, and those people are doing more actions. So these people, child artist always roaming all stadium. Why? Because he's saying that he paid rent. He paid rent for 1 hour. Professionalism. He paid for 1 hour rent, so he using whole court. So he is roaming like that. And that fellow getting ready. That fellow Sogilekwanki, who is Pukunitaga. And this fellow always play barefoot. This rebel. And these are the kids. These people are. And these people are Odilekwan. And that's it, guys. Chota champions, new upcoming champions, all the best. this Latkor Lamdi ke is came. Latkor Lamdi came in frame. यार लौड़ी बस कहाँ गई तेरे आज? कहाँ गए थे आज? सर्विसिंग में गए थे? अच्छा हुआ सर्विसिंग? अच्छा हुआ? कौन सी ऑयल चेंज करे? कौन सी ऑयल था? ऑयल. कौन से रंग था भाई ऑयल? रंग कौन सा था? भाई ने आज सर्विसिंग के लिए गए थे, गाड़ी सर्विसिंग के लिए, सिर्फ गाड़ी सर्विसिंग के लिए गए थे, और यहाँ कील आए और कील गए. आप जाइए లేకపోతే పిచ్చల్ నోట్లోకి వస్తే పిచ్చల్ మంచి జోక్ ఇట్లా ఫస్ట్ జోక్ కో మొత్తం సరి చేసుకో ఇట్లా దీని ఇట్లా మొత్తం ఆల్రెడీ దెంగ పెట్టుకున్నారా ఒకటి మీద ఒకటి పట్టుకున్నా షీట్ హౌ వై వెన్ ఓ షీట్ మ్యాన్ ఏమైంది ఇట్లా ఎగిరి కొట్టబోయిందంట కింద పడ్డాడు. అరే ఇదేదో ఒకసారి మళ్ళీ చూపి కాదురా ఒకసారి చూపి అరే ఒకసారి చూపిరా. అరే చిన్న ఇట్లా డాల్ ఇస్తే ఎక్కువసేపు పొంగితే అర్థం అవుతుంది కదరా. ఎవరా రోహిత్ అయితే రోహిత్ చెప్పరా. అరే రోహిత్ అని చెప్పరా. ఒగ్గుతే అట్లుంటాయి. కింద సర్ఫేస్ హార్డ్ ఉన్నట్టుంది, హార్డ్ సర్ఫేస్ ఉన్నట్టుంది, ఇంకోటి జర మూమెంట్ ఉంటుంది. ఆడ బ్యాట్ నాదే గాయసాడు. ఈ లేగిపో కూడా ఆ రోజు మనం అనుకున్నాం, చూసామా జమానాలు అనుకున్నాం బ్యాట్ కొనలేడు అవలపోకూడదు అని చెప్పేసి, ఆడు కొననే లేడు. నా బ్యాట్ తెంగిపోయాడు, నేను వస్తలేను ఆడనికి అని చెప్పేసి నా బ్యాట్తోనే ఆడుతుండు. సో ఇప్పుడు వీళ్ళు కొంచెంసేపు ఆడంగానే మళ్ళీ తీసుకొని మన వచ్చిన నాట ఊపేసాం మనం ఇట్లా టింగ్ టింగ్. నేను చూసినావా ఎట్లున్నాయి? ఎల్లో టీ షర్ట్, బ్లాక్ షార్ట్, షూ, ఐటమ్ రాజా. నువ్వు రోహిత్ అని పేషెంట్ అని ఎందుకంటే తెలుసా, ఆడు మంచిగా ప్రిపేర్ అయ్యి వస్తాడు. ఆడిగో బనానాలు, వాటర్ బాటిల్, వీడు ప్రిపేర్ అయ్యి వస్తాడు ఏం కాకుండా. Another player is joined as Prudhviraj and give a round of applause. చిట్కల్ చూసిరా గాయస్ ఎంత లేకి మాట్లాడాడు. నేను కూడా ఆడతారా అంటే మరి డివైడ్ కొడతాం. कैसे नीच भेंकड़ा है कैसे. देखो इसकी बिकारी सूरत देखो, इसकी बिकारी सूरत देखो, बड़ा नाक बाहर आया ये देखो. पूरा खा के घाट भर गई, नाक भर गई. इसको देखो सूरत देखो इसकी. ये भेंकड़ा जितना भी खेलो वैसी रहता है. देख आउटफिट देख भाई की. ఇప్పుడే సింపుల్కి వెళ్ళి బిగినారు. ఈడు ప్రొఫెషనల్ ఇక వీడియో ఇక ఆయన అది నా ఆ ట్రైపాడ్ నాదే, అది వీడియో షూట్ చేసుకుంటాను. ఇట్లా అంటే ఇట్లా కొట్టుకుంటే ఇక అవి ఎడిట్లు కొడతాడు. ఇక ఓ
డ్రాయర్ టైట్ వేసినావా లేదా లేకపోతే కిందకే ఊగుతా ఇట్లా ఇట్లా కొట్టిన అది రికార్డ్ అవుతుంది మళ్ళీ నువ్వు ముందే లో యాంగిల్లో పెట్టినావు దాన్ని మొత్తం కిందే యాంగిల్లో పెట్టినావు అరే జాగ్రత్త. ఇందాక ఒక గేమ్ ఆడడం జరిగింది. సో ఆబ్వియస్లీ అఫ్ కోర్స్ వాళ్ళు ఆట గెలిచారు, మేము ప్రజలు గెలిచాం. And this fellow feeding himself and between and this fellow. నువ్వు మొడ్డ ఇట్లా దెంగితిరుంటే నువ్వు బక్క ఏడైతావురా? 2 సార్లు పైకి టికెట్ కొని కొడితే వచ్చి దెంగితిన వాడుతుంది, ఇంకేడ బక్క అవుతావురా? 7 o'clock స్టార్ట్ చేసాము. మేము ఇప్పుడు ఓడిపోతే నేను ఇప్పుడు వచ్చి కూర్చున్నా అంటే 1 hour ఆడినాను కంటిన్యూస్గా. పిచ్చికాయలు దెంగి తినడం చాలా ఫరక్ ఉంది. వంకాయలు పిచ్చికాయలు. भाई ये क्या है? एक सेकंड, ये क्या है? क्या कर रहा भैया जी? अब क्या ही कर रहा भैया जी रे? देख लो गाइस, योगा देख लो भाई. अलग अलग नमूने चित्र भैया ఆ చేతుల కంటే ముందు దాన్ని పొట్టనే టచ్ అవుతుంది కింద. इसको बोलते हैं फिटनेस, इसलिए बोलता हूँ फिटनेस पे ध्यान दो. Players are tired guys, it's over game खत्म. ఇదంతా రంది ఎవడు యాక్టింగ్ చేస్తుండ్రు అలసిపోయినా నిజంగా. ఇరా జాకీ చాన్ అమ్మా ఇవి ఇవి అంటే కంపల్సరీ ఇవి చేయాలి మరి లేకుంటే బాడీ పెయిన్స్ వస్తాయి. ఏమంటున్నాడు ఏమవుతుంది పైకాన్ వస్తుందా ఇది? వామ్ డౌన్ ఇది వామ్ అప్ వామ్ డౌన్ వామ్ డౌనా? వామ్ డౌన్ వామ్ డౌన్ అంటే అట్లా డౌన్ కొంగాలా? లేదు నోంగాలి నేను నిల్చొని గట్లా గట్ల ముచ్చట గదేస్తుంది ఇప్పుడు గట్లా పోదాంగా. కొడుకు ఇదెక్కడ సరిరో ఇంకా స్విచ్ వేసుకొని చీజ్ చేసుకుని ఆగే అట్లుంది ఎట్లుందో ఏమన్నా అది చెత్త మీద ఉన్నాడు చెడ్డ వేసుకున్నాడు చల్లగా కొడుతుంది ఇట్లా అంతా దోలసారి ఉంది. గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే లేచిన నేను ఈ మధ్య నేను లేవంగానే పైగానే వచ్చి పైకి వస్తున్నాను అనమాట. జర పైకి వచ్చి ఎండకి బ్రష్ చేస్తున్నాను, ఎందుకంటే జర బాడీలో జర విటమిన్ D3 డెఫిషియన్సీ వచ్చింది. ఎందుకు సన్లైట్ కొండ కాస్తాను. సో అందుకని చెప్పేసి సన్లైట్ జర టైం స్పెండ్ చేయాలని చెప్పేసి సో పొద్దున్న వెళ్ళవేసి బయట వచ్చి ఒక 5-10 నిమిషాలు అట్లా బ్రష్ చేసుకుంటా సన్లైట్ కింద ఉంటున్నాను అనమాట. అది వేరే విషయం అనుకోరే. అండ్ ఇంకొకటి వీఆర్ గెటింగ్ బ్యాక్ టు ద బేసిక్స్. అంటే లైక్ ఫస్ట్ మన లైఫ్ ఎట్లుంటుందో దాంట్లోకి మనం రిటర్న్ అయిపోతున్నాం. ఎందుకంటే జర ఏమంటారు డివోషన్ కొంచెం దూరంగా ఉంటే, స్పిరిచువాలిటీ కొంచెం దూరంగా ఉంటే, అంటే దూరంగా అంటే జర కొంచెం అంటే గుళ్ళకి వెళ్ళడము చేయడము అవన్నీ ఉంటేనే స్పిరిచువాలిటీ దగ్గరగా ఉన్నట్టు అనమాట. నార్మల్గా ఎంత లోపల ఉన్నా కూడా ఒక గుళ్ళకి వెళ్ళకపోవడం చేయకపోవడం ఇవన్నీ ఉంటే ఏమవుతుంది అంటే కొంచెం దూరం ఉన్నట్టే అయిపోతుంది స్పిరిచువాలిటీకి. సో స్పిరిచువాలిటీ కొంచెం దూరం ఉంటే ఏమైపోతుంది అంటే మెంటల్లీ అన్స్టేబుల్ ఉంటున్నాను నేను, నాకు సెట్ అవుతలేదు. సో అందుకని చెప్పేసి ఆ రోజు పొద్దుగా స్నానం చేసి గుడికి పోయి మనోజోగం అంతా చదువుకొని గుడికి పోయి దండం పెట్టుకున్న తర్వాత డే షురూ చేస్తే నాకు అప్పుడే డే సుకూన్ ఉంటుంది. నాకు ఫస్ట్ చాలా సుకూన్ ఉంటుండే లైఫ్. ఇప్పుడు మొత్తం కొంచెం అంతా స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఇంకోటి స్ట్రెస్ తీసుకోలేకపోతున్నా కూడా, ఎక్కువ స్ట్రెస్ వచ్చేసరికి ఇంతకుముందు ఎట్లా అంటే అన్నీ గుడ్డ మీద పెట్టేసి బిందాసుకుంటుండే, కాకపోతే ఇప్పుడు తీసుకోలేకపోతున్నా. సో అందుకే అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ టు ద బేసిక్స్ రావాలి, అంతా లైఫ్ అంతా మళ్ళీ సెట్ చేసుకోవాలి, రీస్టార్ట్ చేయాలి, మళ్ళీ రీస్టార్ట్ అని చెప్పేసి సో మళ్ళీ షురూ చేస్తున్నా. మొహం కడుతున్నా, ఫస్ట్ స్నానం చేసి సీదా గుడికి పోదాం. గుడికి పోయి దండం పెట్టుకున్న తర్వాతనే జిమ్కి పోదాం. బ్లాగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసినారు, అందులోకే నేను కూడా తీసుకుంటాను. పూర్వం ఏడా గీయడమన్న పూడ దగ్గర ఉంటారు, ఆడుగా సిద్ధిగాడుగా ఏమో ఉంది ఇన్స్టాగ్రామ్ సిద్ధార్థ్ నేత అని చెప్పి ఫోక్ సాంగ్ తీసుకున్నారు. సో ఇట్స్ నాట్ హ్యాటల్ ఉంటే మొత్తం వాళ్ళ ఇంటి పక్కకి వెళ్ళి ఉంటారు అన్నమాట. జిందాల్ గారు వచ్చినాడు. అయితే వీడు ఈ పూర వీడు ఎవడ అవుతున్నాడు 15 years నీకు 15 years కానీ వీడు మెచ్యూర్ ఏమంటారు ఓవర్ మెచ్యూర్డ్ ఉండు. వీడి ఏజ్కి ఓవర్ మెచ్యూర్డ్ ఉండు. వీడు మాడుతుంటే తీసుకెళ్ళిపోతాడు. అంటే ఇది ఈడేది ఇంత మెచ్యూర్గా మాడుతుడు అని చెప్పి, అంటే ఈ ఏజ్లో ఈ 15 yearsలో నేను ఏనో అట్లా తిరుగుకుంటూ ఆడుకుంటూ వాడుకుంటూ ఆడు జిమ్కి వచ్చి అంటే ఇట్లా వచ్చి కలిసి చేసి ఫిట్నెస్ గురించి అట్లా ఇట్లా అడగడం చేయడం, అంటే వాన్ ఏజ్కి వాడు ఎక్కువ మెచ్యూర్డ్ ఉన్నాడు. అదే తారీఫ్ అంటే అనుకుంటాను లోపల ఈయన
ఏంద్రా పూరలు ఇట్లా ఇంత ఇది అయిపోతారు ఇవాళ రేపు అని చెప్పేసి మళ్ళీ వీళ్ళిద్దరు కూడా వచ్చారు. వీడు మాడుతుండే వీడైతే సైలెంట్గా ఉన్నాడు. అప్పుడు నేను అప్పుడాక ఇంట్రోవర్ట్ ఉన్నట్టు. ఇంట్రోవర్ట్ అన్నాడు. మీతో నన్ను మాడదా లేకపోతే అంటే మీతో మంచిగా ఉంటాడా? మజాకులు వేసుకుంటా లోన్ పని వేసుకుంటా మీ ఇద్దరు లోన్ పని వేసుకుంటే ఆడు కొట్టుకుంటా పోతాడు ఇక నవ్వుకుంటా. నువ్వు ఒకరిని జర ఎక్స్ట్రోవర్ట్. అవునా? ఇది కనిపిస్తూనే ఉంది ఒక నీ పేరు కూడా తెలియదు నాకు. ఏం పని పేరు? అఖిల్. నువ్వు నీ పేరు? తేజ. మీ పేరు? కార్తిక్. నైస్ నైస్. Yeah, let's get it. It's you against the world, better figure out fast who the hell you could trust. If you wanna make it past all the fakes and the lust, better figure out fast. Nah, this ain't what you want, you don't want it that bad. Can you give up all your stuff? Pay attention to the facts and forget the media. Figure out your own path, can you figure out love? Or do you feel wrath? Can you hone that feeling and create an impact? Go get it, if you want it, go get it. Get with it, ain't nobody gon' give it your ticket, gonna take a quick minute. Don't quit it, figure out your own limit. Life is a test, the best make progress. Figure out what is next and carve a path, yes. No, they never second guess. Take a chance, no regret. If you wanna take a breath, give your blood and your sweat on. When everything just breaks from all of your mistakes, don't let yourself feel down. Don't let yourself just drown. Only when you've lost everything are you free to do anything. Only when you've lost everything are you free to do anything. Only when you've lost everything are you free to do anything. And then when you lost everything you lose the chance. And when everything is gone and you're feeling all alone, don't let life get you down. You could figure it out. And when everything is gone and you're feeling all alone, don't let life get you down. You could figure it out. I'm a sick nut, I like a quick buck. Wanna know what? I'm about to blow up. Caffeine in my cup, not lean in the blood. On the scene like a flood, and I've been through the mud. No, I can't get enough, like a challenge, make it tough. No, it's not a bluff, cause I live for this stuff. And I take off the gloves just to break all my knucks. When I'm down on my luck, pick myself back up. Heavy hitter, and you know I'm not a quitter. No beginner, gonna be a steady winner. Maybe sinner, every time I rhyme is killer. What's a dinner? About to be the breadwinner. No cake, cause it's not my birthday. It's a work day, every day's a Thursday. Man, I'm thirsty for the grind and wordplay. You can't hurt me, cause I already hurt me. When everything just breaks from all of your mistakes. లంగపుకోడు అరే సోను 1 million దగ్గర ఉన్నారా ఇన్స్టాగ్రామ్లో 900 ఇప్పుడు 1K అయితే 900K అయిపోతుంది. ఇంకా 1 million దగ్గర ఉన్నా సెలబ్రేషన్ చేపిస్తావు 1 million అంటే మొడ్డాను దావతిస్తావా అంటు ఇక్కడ లంగపుకోడు. నా దావత్తో లేదు సంబంధం రా. నీకు ప్రేమతో నువ్వు చేపియాలను. ప్రేమతో 600 కేకో 500 కేకో కేక్ కోపిస్తే గోవా పోయి వచ్చినాక దావా చేసుకోమన్నాను. కథం గోవా అయినా కథం అయిపోయింది. నీకు స్పెషల్గా వెళ్ళాలి నారా దావత్ అంటే నీకు ఇప్పుడు దావత్ అని చెప్పి తినిపిస్తేనే ఇక దావత్ అన్నట్టు. ఇక నార్మల్గా ఎప్పుడు ఏం చేస్తే కూడా 5 గంటలకి రావిగా నీ గుద్దలు అసలు ఇచ్చి ఇంత కూడా విశ్వాసాలు లేరు. లంగా అమ్ముకోడు. ఎవరో పిల్ల పెరుగు ఊరికిందంట, పెరుగు వాసింది ఎడుకో పోయాడు రాత్రి. అగో ఇక దిగా అగో మూతి కూడా ఎట్లయింది. ఏడా పెట్టినవరా? ఏడా పెట్టిన మూతి పెట్టినవా? So guys, we are again going to badminton court and these guys play and I just roast these guys, are ragging these guys, are making fun out of these guys. क्या की ब्रो जिंदगी में ना हंसी की कमी पड़ गई. నేను కొత్త చెప్పులు కొన్నా అయితే చిన్న అంటాడు బాగాలేవు అని చెప్పేసి. అయితే నేను ఆర్గ్యుమెంట్ చేస్తాను చిన్నతో ఏమని, అరే నాకు నచ్చదు రాలరా పోయి అదే చెప్తాం అనుకుంటాం.
నాకు నచ్చే చాలరా పోయి ఉంటుంది నీకు నచ్చాల్సిన అవసరం లేదు నాకు అని చెప్పి నేను ఇట్లా మాట్లాడుతున్నా. అయితే నేనేమన్నా బండి మీద ఒకటి ముంగల పోతుంటే ఆ చెప్పులు బాగున్నాయా అదే చెప్పన్నా, మళ్ళీ ఇంకా ఆంటీ పోతుంటే ఆంటీ బాగున్నాయి అన్న. మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే ధర్మని రిలీజ్ అయినా మళ్ళీ ఏమన్నా అరే మొట్ట మనం ఇట్లా ఆంటీ బాగున్నాయి అని చెప్పి అన్నా. ఆమె ఒకవేళ విన్నదనుకో మన మీద టాపిక్ నడుస్తుంది, మన ఇద్దరి మధ్యలో అపోజిట్ చెప్పుల గురించి నడుస్తుంది. ఆమె ఆంటీ బాగున్నాడు ఒక మాటని ఆమె ఏమనుకుంటే ఒకవేళ వింటే ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుండే ఏమవుతుండే ఏం కదా దిస్ వెరీ స్కేరీ అని చెప్పి మళ్ళీ మనమే రిలీజ్ అయిపోయి ఇట్లా అనుకున్నాం అనమాట. సో అది చెప్దాం మీతో అని చెప్పి చెప్తున్నా, ఎందుకంటే కంటెంట్ కావాలి మన నాకు డ్యూరేషన్ కావాలి బాగా. బాగా వర చెప్పులు ఏమైనా నెమ్మది ఇలా మంచిగా కనిపిస్తున్నాను, నల్లగా కాళ్ళు మరి నల్లగా కనిపిస్తున్నాను. నా వీడియోలో నేను అది ఆర్డర్ పెట్టాం చూసినప్పుడు తెల్లగా ఉండేవాడు, అందులో ఆడేసుకుంటే మంచిగా అనిపించింది. మన మాలు అవరు రోహిత్ అరే ఆగరా సుల్లిగా ఆగు రోహిత్ అరే రోహిత్ చెప్పులు నీ దగ్గర బాగాలేవారా చెప్పులు? నేను కూడా అదే అంటున్నా. ఎందుకు సూర్యాడు ఈ నాటకాలు దగ్గర అప్పని చెప్పులు బాగా అని మాట్లాడు. సూర్యాడు అడిగినట్టే ఒపీనియన్ అడిగినట్టు జూమ్ చేసి పెట్టా. అరే పాత చెప్పులు ఎందుకు రా, మన షూ అన్నాడు గుర్తుందా? అరే మన షూ అన్నాడు గుర్తుందా? చిట్టీడు షూ అన్నాడు చెప్పుల కోసం ఇది అడగాలి, ఇదే అడగాలి చెప్పుల కోసం ఇది. అవునా రోహిత్ దిలీప్ రోహిత్ ఆడున్నాడు. చింటూ షూ బాగున్నాయా? పాతే అరవి పాతే కానీ నువ్వు బాగున్నాయా చెప్పు. సెకండ్ హ్యాండ్ ఉన్నాడు బాగున్నాయా? అండ్ సెకండ్ హ్యాండ్ ఏం కాదు పాత. అరే చెప్పరా సుల్లిగా నీకు అడిగింది సార్ సీదా చెప్పారా మొట్టగా అడగదు. కొత్త అయితే బాగున్నాయంట, పాత బాగున్నాయా? ఇప్పుడు చెప్పుల కోసం అడిగినా చెప్పరా బాగున్నాయా? మంచిగా ఉన్నాయా? ఈ సుల్లి అని ఒక అడగాలి. ఎంతరా అవసరం మాట్లాడు గుద్దరా సుల్లి HRX అది తెలుసా? HRX బ్రాండ్ సారీ రోడ్ స్టార్ గుర్తులేవరా? దెంగితే దేవుడా అంటావు నీ గుద్దరా సుల్లి. ఈ 150 రూపాయలు మగడాలకి ఏం తెలుస్తుంది, గతనే మాడతాం. ఇంటికెళ్ళి పెద్దగా పెట్టుకుంటే సెట్ అయ్యేలా లేదే ఈ డరగజం. ఓమని అమ్మ ఇది ఇంకెక్కువనే దెంగేసింది. ఆట కొంచెం రసబద్ధమైంది, ఇల్లు వరకు వేరేలో జాయిన్ అయ్యారు. ఇక మరో అయితే ఎట్లా వేస్తారు ఇప్పుడు. అంటారు విధాలు మనమే అనంటారా కంటెంట్ కావాలి. రోహిత్ వాళ్ళక ఇప్పుడు అంటే ఇద్దరు సేమ్ ఉన్నారు. అవతల ఒక పాయింట్ ఇద్దరు ఒక పాయింట్. షేర్ కాదరా నువ్వు. బిల్లి బిల్లి బుల్లి బుల్లిక బిల్లి బిల్లిక బుల్లి బిల్లిక బుల్లి అయితే బిల్లిక బిల్లి. సో రోహిత్ ఆడు విన్ అయిపోయారు. రోహిత్ ఆడు ఛాంపియన్. రోహిత్ ఛాంపియన్. అంత మంచిగా ఆడుతారు ఆరాలు. చిన్నారులు పోయి రావడానికి ఇలా కూడా పండ పెట్టి పక్కన కూర్చోబెట్టారు. మొడ్డగా లెక్కను మళ్ళీ ఆల్వేస్ రోహిత్ ఛాంపియన్. మళ్ళీ ఇల్లు వచ్చారు చూద్దాం ఇప్పుడేమవుతుంది. నెడే చూడండి అండ్ వేచి ఉండండి ఫర్ రిజల్ట్స్. చాయ్ అవుతున్నాం రా సుల్లిగా ఎందుకంటే ఇష్టం. సో గాయస్ వీఆర్ హ్యావింగ్ షీ గాయస్ కప్పు శేఖరుడు పోతుంది మనిషి ఎవరు మా చిన్నవాడు పోతే 10 CR నుంచి స్టార్ట్ అవుతుంది బిడింగ్ అంటారా? నేను 10 crores అంటాను, నా 2 crores అంటావు. 30 నేను ఏం చెప్తున్నా సీదా అనేది 10 CR నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నా. నిలబడి కాలు అందుకోరా కింద కొంగి మంచోడు నిలబడి అన్న నిలబడి సీదా కాలు పెట్టి కాలు కింద పాలు అందుకో కింద భూమి అందుకో. ఫస్ట్ ఏం చెప్పినావు? సెకండ్ నిలబడి కింద కాలు అందుకోరా అన్న. నేను అంటే గిట్ల వంగి గిట్ల అందుకుంటావా? ఒప్పుకోడా? అరే ఎట్లా అందుకుంటారా రోహిత్ చెప్పరా ఇంటికి? కెమెరా తీసుకురా.
అరే కెమెరా పట్టుకోరా. అరే అప్పటి నుంచి పాజ్ చేసి రా అసలు ఏం క్లిక్ చేయలేదు నేను. అసలు నీకు ఫోన్ ఇట్లా పట్టుకుంటే వీడియో రికార్డ్ అవుతుంది ఏమైతే తెలుసలేదా? ఏం క్లిక్ చేయలేదు నేను. ఎర్రిపు అరే రోహిత్ అరే వీడియో పాజ్ చేసి రా వీడియో అప్పటి నుండి వీడియోనే రికార్డ్ ఏబ్రా దిలీప్ నువ్వు చెప్పింది ఒక పని వీడియో తీరా అని చెప్పి అది కూడా ఇంకా చేయకపోతే ఏం లావరా నీతో నువ్వు నాకు ఇచ్చినప్పుడే పాజ్ చేసి నీ ముక్కు కూడా కూడా నాకు బుర్రలో కూడా పోతుంది నీకు పోతున్నది కదా గదే బాధ చూడు ముక్కు ఎత్తుంది ముక్కుతోనే రేపు చేయొచ్చు ముక్కుతోనే రేపు చేయొచ్చు దానికి జరా దిమాగ్ పని చేస్తుంది ఉంటదిరా పాపాడు అందుకే 2 వారాలు రాలేనాడు రాగానే దగ్గర పడితేనే ఉంది పాపానికి కిందే పోయిన వారం 2 వారాల నుంచి రాలే అంటావేరా దగ్గర ఒక అడ్వాంటేజ్ ఉంది ఏంటి తెలుసా లైట్ తీసుకోండి అయిపోయిందా వాడు నోట్ తీసుకున్నావు చింటూ అంటే మొత్తం ఫ్యాన్ వార్స్ అయితే గ్రూప్ లో ఆయన ఆర్సీబీ ఆయన ఎస్ఆర్హెచ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్కే సెకండ్ ఆప్షన్ ఎస్ఆర్హెచ్ నువ్వు ఒకటేమో ఫేవరెట్ టీమ్ ఒకటేమో హోమ్ గ్రౌండ్ అట్లా ఒకటే చెప్పావు ఏది సిఎస్కే ఆర్సీబీ నువ్వురా సిఎస్కే ఎస్ఆర్హెచ్ నువ్వురా ఆడు అంతే ఇక్కడ డిబేట్ లో మాత్రం వస్తావులే సిఎస్కే వేసుకోనికి వస్తావు డిబేట్ వేసుకోనికి వస్తావు పక్క ఆడు సరే ఏదో చెప్పేసి సిఎస్కే అన్నాడు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లకి చూడు గ్రూప్ లా అప్పుడు చేస్తాడు మళ్ళా సపోర్ట్ చేయమారా ఫోన్ లేరా ఫోన్ మోహిత్ శర్మ అంట గుజరాత్ ఐటమ్ తీసుకుంటుంది బేస్ ప్రైస్ 50 లక్షలు స్లో బాల్ లేదు ట్రైసప్ కనిపిస్తుంది నీది బౌలింగ్ వేస్తుంటే నచ్చినట్టు వెతుకుతా అడిగడోడి ఎవ్వడు అన్నిటిచి భయం నాకు ఇవ్వలేదు దేవుడు.